దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఈ దినమున మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినటం కొరకై మన మనసులను ఆయుత్తుపరచుకుందాం. ఈ రక్షణ విమోచన సందేశాల ద్వారా దేవుడు మనలతో మాట్లాడాలని, ఆయన మాట మన హృదయాలను ఉత్తేజపరచాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, రక్షణ విమోచన సందేశాల ద్వారా ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. నాయన, మేమందరం విమోచించబడటం కొరకు ఎదురు చూసే వారంగా మేము ఉండులాను సహాయం దయచండి. దేవా, వింటున్న వీక్షకులు ఎవరి హృదయానికి ఏమవసరమో అట్టి వాక్యము ద్వారా వారి హృదయాలను తృప్తిపరిచి నీవే నీ బలిష్టమైన హస్తాల చేత వారిని ఎత్తిపట్టుకొని నడిపించి కృప, క్షేమ, సంతోషమును, సమృద్ధిని దయచేయమని, క్షేమాభివృద్ధిని వారి జీవితాల్లో అనుగ్రహించమని దేవా, మీరు నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 121వ కీర్తనలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 121వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ఈ కీర్తనను ఎవరు రచించారో మనకి సంపూర్ణంగా తెలియదు. అయినప్పటికీ ఈ కీర్తనని మాత్రం పండితులు, భక్తులు చెప్తున్న విషయం ఏంటి అని అంటే, దీనిని ఒక యూదుడైన విశ్వాసి రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కీర్తనలో 4 అంశాలుగా ఈ కీర్తనను 4 అంశాలుగా డివిజన్ చేసి చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. ఈ కీర్తన మనం అంతా చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నలుదిశల తన యొక్క కృపగలిగిన హస్తాన్ని ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే విషయం ఈ కీర్తనను చదువుతూ ఉంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఈ కీర్తన కనుక మనం చూస్తూ ఉంటే 121వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు కనుక చూస్తే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ మొదటి వచనాన్ని గనక చూస్తే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే మాటను చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసి సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఆ కొండ వైపు చూస్తూ ఉన్నాడు. యెరూషలేము పర్వతం వైపు, కొండ వైపు చూస్తూ నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది. ఈ అధ్యాయాన్ని కనుక మనం కొద్దిగా చూస్తూ ఉంటే ఈ అధ్యాయంలో మనకు అర్థమయ్యే అంశం ఏంటి అని అంటే, ఇతనే ప్రశ్నిస్తూ ఇతనే జవాబును కూడా చెప్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. ఈయనే ప్రశ్న వేస్తూ ఈయనే జవాబునిస్తున్నట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకెక్కడ నుండి సహాయం వస్తుంది అనే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నిజంగా విశ్వాసులైన మనం కూడా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. మనము కొండల తట్టో మరొక వాటి వైపో మన కన్నులు ఎత్తటం వల్ల మనకు సహాయం రాదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విశ్వాసి అదే చెప్తా ఉన్నాడు. నేను కొండల తట్టో లేకపోతే వేరే వాటి తట్టో నా కన్నులెత్తితే నాకు సహాయం రాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక మనం కిందకు చూస్తే 2వ వచనంలో ఆ సహాయం ఎక్కడి నుంచి వస్తుందో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. యెహోవా వల్లనే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు. ఒక మానవ జీవితంలో ఆయనే సహాయకుడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. యెహోవా వల్లనే, మరి ఎవరి దగ్గర నుండి సహాయం రాదు. ఈ రాత్రికాల వేళ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఈ దినమును మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, దేవుడు మన సహాయకుడు. ఈ 2 వచనాలను కనుక మనం చూస్తే, ఈ లోకంలో ఉన్న దేనిని నువ్వు ఆశ్రయించినా నీకు సహాయం దొరకదు, కానీ దేనిని వెతికినా నీకు సహాయం రాదు, కానీ దేని వైపు చూస్తున్న వ్యక్తివిగా ఉన్నా
నీకు సహాయం రాదు. కానీ జీవము కలిగిన దేవుని వైపు మాత్రమే చూస్తే నీకు సహాయం లభ్యమైద్ది అనే విషయాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. మనుషులు, విశ్వాసులు కూడా దేవుని వైపు చూడటం మానేసి లోక సంబంధమైన వాటి పట్ల, లోకముల వైపున, కొంతమంది చర్చిల వైపున చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కట్టడాల వల్ల మనకు సహాయం రాదు, కట్టించిన వాడిని దేవుని వల్ల మాత్రమే మనకు సహాయం కలిగిద్ది. ఈ విషయాన్ని మన హృదయాల్లో పెట్టుకోవాలి. చాలామంది విశ్వాసులు కూడా మేము ఆ ఊరు వెళ్ళొచ్చాం, ఈ ఊరు వెళ్ళొచ్చాం, ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చాం, ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చాం అని చెప్తా ఉన్నారు. ఆ ప్రదేశాలకు నువ్వు వెళ్ళొస్తాం వల్ల నీకు సహాయం వస్తుంది అని అంటే నువ్వు భ్రమపడినట్లే. నువ్వు చూడవలసింది ఎవరి వైపు అంటే ప్రదేశాల వైపు కాదు, కొండల వైపు కాదు. నువ్వు చూడవలసింది ఎవరి వైపు అంటే యెహోవా వల్ల నీకు సహాయం కలిగింది కాబట్టి యెహోవానే నువ్వు చూడాలి. దేవుని వైపు నువ్వు దృష్టి ఉంచాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, సర్వ భూమండలాన్ని, ఈ విశ్వమును ఆయన మాట ద్వారా సృజించినవాడు. ఆయన వలనే నీ జీవితానికి సహాయము కలిగిద్ది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రెండు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఈ విశ్వాన్ని సృజించిన దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూడవలసిన వారంగా ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక అనేక రిఫరెన్స్లో నుంచి చూస్తూ ఉంటే, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం కనుక చూస్తే, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవుని యొక్క మాట చేత. ఇంకా మనం చూస్తే కీర్తనల గ్రంథం 89:11 వచనం చూస్తే, ఆకాశము నాదే, భూమి నాదే, లోకము దాని పరిపూర్ణత నావే స్థాపించి తిని, నేనే స్థాపించి తిని అనే మాటను కూడా మనం చూడొచ్చు. దేవుడే సమస్తాన్ని స్థాపించిన వాడుగా ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? కాపుదల కోసం, సహాయం కోసం ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? బహుశా ఏ సహాయం కావాల్సిన అవసరతలో ఉన్నావో, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో నాకు తెలియదు. కానీ జీవము కలిగిన దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని వైపు చూడాలి, ఆయనే సహాయం చేసేవాడై ఉన్నాడు. ఈ విశ్వాసి కనులెత్తి కొండల వైపు చూడటం వల్ల సహాయం రాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సహాయం ఎవరి వల్ల కలిగిద్దో కూడా చెప్తా ఉన్నాడు. విశ్వాసి, నీ వ్యక్తిగత జీవితంలో సహాయం కొరకు ఎవరి వైపు నువ్వు వీక్షిస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు దేవుని వైపు చూడవలసిన వ్యక్తివిగా ఉన్నావని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఇక్కడ మనం ఈ రెండు మాటలను మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, దేవుడు మన సహాయకుడు. ఏ విషయంలోనైనా ఆయన సహాయము మనకు అనుగ్రహించేవాడే ఉన్నాడు. మనం చూడవలసింది దేవుని మాత్రమే. జీవం కలిగిన దేవుని వైపు చూసినప్పుడు, సమస్తమును సృజించిన దేవుని వైపు చూసినప్పుడు, జీవాధిపతి అయిన దేవుడే మనకు సహాయకుడిగా ఉండి మనకు సహాయాన్ని అందించేవాడుగా ఉన్నాడు. ఆయన వైపు చూడవలసిన వారు ఉన్నాం. మనుషులు లోకము వైపు చూస్తున్నారు, లోక ఆశల వైపు చూస్తున్నారు, లోక తంత్రముల వైపు చూస్తూ ఉన్నారు, వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నారు, సహాయాన్ని అందుకోలేని వారుగా ఉంటున్నారు. ద ఫస్ట్, నలుదిశలా దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు అని చెప్పటంలో మొట్టమొదటిగా దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ద ఫస్ట్ వర్డ్, దేవుడు మన సహాయకుడు. ఈ మాట అందరూ నాతో కూడా చెప్పవచ్చు, దేవుడు నా సహాయకుడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఆయన వైపు కనుక నువ్వు చూస్తే ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఇంకా 3-4 వచనాలు కూడా కనుక చూస్తే, 3వ వచనం 4వ వచనం 121వ అధ్యాయంలో కనుక చూస్తే చూడండి, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ రెండు వచనాలు మనం గనక చూస్తే, ఆయన నీ పాదమును త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. అండ్ 4వ వచనంలో కనుక చూస్తే, ఆ ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ స్లీపింగ్ గాడ్. మన దేవునికి ఉయ్యాలు లోపాల్సిన అవసరం లేదు, ఉయ్యాలు లూపుతూ నిద్రపుచ్చాల్సిన అవసరం లేదు. దేవుడు నిద్రపోయేవాడు కాదు. ఆయన గుణలక్షణాలను కనుక మనం పరిశీలన చేసి చూస్తే, దేవునికి 27 గుణలక్షణాలు ఉన్నాయి. 27 గుణలక్షణాల్లో కనుక మనం చూస్తే ఆయనలో లేనిదేంటో తెలుసా? కునుకుటం, నిద్రపోవటం. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, నిద్రపుచ్చాల్సిన అవసరం లేదు. మన దేవుడికి లాలిపాటలు పాడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన నీ పాదమును తొట్టిల్లకోకుండా నిన్ను కాపాడటం కొరకు ఆయన కునికే దేవుడు గలేడు. చూడండి, ఈ రోజున మనకు రక్షణ వ్యవస్థ కొరకో, మనకు కాపులా కొరకో వాచ్మెన్లు కావాలి. ఇప్పుడు వాచ్మెన్ వ్యవస్థ కూడా దాటిపోయి సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లో కూడా చూసుకుంటున్నాం సీసీ కెమెరాస్. అంత కాపులా వ్యవస్థను కోరుకుంటూ ఉన్నాం. మనం దేవుని కాపుదల లేకోకుండా, దేవుని యొక్క కాపులా వ్యవస్థ లేకోకుండా ఎన్ని కాపుదలతో కూడిన వ్యవస్థను పెట్టుకున్నా 10 మంది చుట్టూ బలగం నీ పక్కనున్నా సరే దేవుని కాపుదల లేకపోతే అది నిష్ప్రయోజనమే. మనందరికీ తెలుసు, అమెరికాలోని ట్విన్ టవర్స్ అవి కూల్చేశారు. ఆ లాడెన్ వాటిని కూల్చేయటం మనందరికీ తెలుసు. ఆ రోజున దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఈ మాటను మాట్లాడాడు దేవుని యొక్క వాక్యంలో నుంచి. యెహోవా తన పట్టణమును కాపాడనిలా దాని కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. దేవుని యొక్క కాపుదల లేకోకుండా, దేవుని యొక్క రక్షణ వ్యవస్థ లేకోకుండా ఏమన్నా అనుకోవచ్చు, నాకేంట్లే 10 అంచెల భద్రత పెట్టుకున్నాను, 10 రకాలైన భద్రత వ్యవస్థను పెట్టుకున్నాను, నాకేంట్లే అనే భయం లేకోకుండా భయపడాల్సిన అవసరం లేదులే అని అనుకున్న వ్యక్తివై ఉంటే నీకు నువ్వే బుట్టలో పడిపోయినట్టే. గుర్తుపెట్టుకోవాలి, నీకు నువ్వే తప్పు చేస్తున్న వ్యక్తిగా ఉన్నావు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల లేకోకుండా, దేవుని యొక్క రక్షణ వ్యవస్థ లేకోకుండా నువ్వెన్ని రక్షణ వ్యవస్థలు కల్పించుకున్నా దానివల్ల నీకు ప్రయోజనం లేదని కూడా నేను సూటిగా చెప్పాలనుకుంటున్నాను. అమెరికా అంత గొప్ప పట్టణం, గొప్ప దేశం అమెరికా. దానికి ఆ దేశంలోనికి ఎవరు ఏ విమానం వస్తున్నా సరే ఆ రాడార్ ముందుగానే గుర్తించగలిగినంత గొప్ప దేశం. కానీ ఆ దేశంలో నుంచే కొన్ని విమానాలు లెగిసి ఆ టవర్స్ను కూల్చేస్తుంటే నిస్సహాయంగా ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ వారికి సహాయం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారివిగా ఉండవు. దేవుడు నీకు కావలిగా ఉండాలి. దేవుని కాపుదలను కాకోకుండా నీకున్న కాపుదలను చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే, మాకు ధనం అనే కాపుదల ఉందలే అని అనుకుంటున్నారు. మాకేంట్లే, మాకు బలగం అనే మాకు బంధువులు అనే కాపుదల ఉందలే అని అనుకుంటున్నారు. బంధువు అనే గొప్ప బలగం ఉంది మాకు, ఏం పర్లేదు అని అనుకుంటున్నారు. ఈ కాపుదల వల్ల నీకు ప్రయోజనం లేదని కూడా సూటిగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితానికి దేవుని యొక్క కాపుదల అవసరం, చాలా అవసరం. ఈ 2 వచనాలను కనుక మనం చూస్తే మనకు అర్థమవుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, దేవుడు మన కాపులాదారుడు. ఈ మాట అందరూ నాతో కూడా చెప్పచ్చు, దేవుడు మన కాపులాదారుడు. ఒకటి, నెంబర్ 1 దేవుడు ఏమై ఉన్నాడండి మనకి? నెంబర్ 1 దేవుడు మన సహాయకుడిగా ఉన్నాడు. అండ్ నెంబర్ 2 గాడ్, దేవుడు మనకి కావలిగా ఉన్నాడు, కాపలాదారుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని కావలి వ్యవస్థ లేకోకుండా నా ప్రియ సహోదరి, నువ్వెంత ఏం పెట్టుకున్నా నీకు ప్రయోజనం లేదు. చూడండి, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 18వ వచనం కనుక చూస్తే, కీర్తనల గ్రంథం 94:18వ వచనం కనుక చూస్తే, నా కాళ్ళు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా కాలు జారినని నేను అనుకొనగా, నా కాలు జారుతుంది అని అనుకున్న సమయంలో నీ కృప ఏం చేస్తుందంట? దేవుని కృప బలపరుస్తూ ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది. నీ కృప నా కాలు జారిపోవట్లేదు. కొంచెం జారే సందర్భం దగ్గరకు వచ్చినప్పుడే నీ కృప బలపరుస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది నన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సిన గొప్ప విషయం ఏంటి అని అంటే, దేవుడు తన కావలి వ్యవస్థ ద్వారా మనకి కాపలా వ్యవస్థను అనుగ్రహించేవాడు అన్నాడు. అందుకనే దావీదు ఇలా అంటాడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, యెహోవా నా కాపరి. దేవుని యొక్క కాపలా వ్యవస్థను కోరుకోవాలి. దేవుని యొక్క కావలి వ్యవస్థ లేకోకుండా నీ జీవితం ముందుకు వెళ్ళలేదు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించాలి. నీ సొంత స్వశక్తి మీద ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదు. నీ సొంత ధనం మీద కానీ, నీకున్న బంధువర్గం మీద కానీ, నీకున్న స్నేహితుల మీద కానీ నీ కావలి వ్యవస్థను నాకేంట్లే అని అనుకుంటే నువ్వు పొరపాటు పడిపోయినట్లే. నా ప్రియ సహోదరి, దేవుని యొక్క కావలి వ్యవస్థ మీద మాత్రమే మనం ఆధారపడవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు నీకు కావలిగా ఉన్నాడు. ఈజ్ అవర్ వాచ్మెన్. ఆయన మనల్ని సంరక్షించే, మనలను కావలి కాస్తూ మన యొక్క యోగక్షేమాలను చూసేవాడుగా ఉన్నాడు దేవుడు.
ఈ కీర్తనకారుడు అదే మాటను మాట్లాడుతున్నాడు. ఈ భక్తుడు అదే విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. అండ్ సెకండ్ థింగ్, దేవుడు నాకు కావలిగా ఉన్నాడు. ప్రతి అవస్థతలోనూ కావలిగా ఉన్నాడు. ఎందుకంటే నన్ను కాపాడువాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోనివాడుగా ఉన్నాడు. మన దేవుడు నిద్రపోయేవాడుగా లేడు, మన అవసరతలను చూసేవాడుగా ఉన్నాడు. ఇంకా కనుక చూస్తే హబక్కుకు గ్రంథాన్ని ఒకసారి కనుక మీరు ఓపెన్ చేసి హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం పరిశీలనగా చూస్తే హబక్కుకు ఇలా అంటా ఉన్నాడు. భక్తుడైన ప్రవక్త అయిన హబక్కుకు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. కర్రను చూచి మేల్కొనమనియు, మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పోతబూయబడినది కానీ దానిలో శాశ్వతత్వము ఏమాత్రమును లేదు. ఇక్కడ హబక్కుకు ఈ వచనాన్ని మరలా చూస్తే హబక్కుకు ఏమంటున్నాడు అనంటే, కర్రను చూచి మేల్కొనుమని కానీ మోగరాతిని చూచి లెమ్మని కానీ చెప్పువానికి శ్రమ. లెగవలేని వాటి నుంచి మనకి కావలిగా ఉండు అని కోరుకోవటం వలన శ్రమే. అవి నీవు కాపలా కాయలేవు, అవి నీకు కాపలాగా కూడా ఉండలేవు. ఈ విషయాన్ని స్పష్టంగా నువ్వు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కావలి వ్యవస్థను కాదనుకొని నువ్వు జీవించలేవు అనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సందేశాన్ని వింటున్న వీక్షకులారా, నువ్వు నీ హృదయంలో బలంగా ఈ విషయాన్ని నువ్వు ఉంచుకోవాలి. దేవుని యొక్క కావలి వ్యవస్థ నా జీవితానికి కావాలి, దేవుడు కావలి వ్యవస్థ నా జీవితానికి కావాలి అని కోరుకోవాలి. దేవుడు కాపలాదారుడుగా గనక ఉంటే, కావలిగా గనక ఉంటే మన జీవితానికి ఏ అపాయము, ఏ నష్టము, ఏ శ్రమ వాటిల్లదు అనే విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో విషయాన్ని కనుక చూస్తే అదే అధ్యాయంలో 121వ అధ్యాయము 5-6 వచనాలు 2 గనక చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. చూడండి, ఇక్కడ మనం ఈ లేఖనాన్ని కనుక అర్థం చేసుకుంటే మనకు రక్షణను అనుగ్రహించేవాడు కూడా దేవుడే. చూడండి, యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హీ ఈజ్ అవర్ షాడో, అవర్ గాడ్ ఈజ్ అవర్ షాడో. ప్రియ సహోదరులారా, ఇక ఎంతకంటే గొప్పగా నిన్ను ఆదరించగలిగిన మాట ఇంకోటి లేదని నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. దేవుడు నీకు షాడోగా, అంటే నీకు నీడగా ఉండి నిన్ను వెంబడిస్తూ ఉంటే అంతకంటే గొప్ప రక్షణ ఇంకా ఎక్కడి నుంచి కలిగిద్దండి? మనుషులు దేవుని రక్షణ వ్యవస్థను కాకోకుండా తమ సొంత రక్షణను కోరుకుంటా ఉన్నారు. దానివల్ల ప్రయోజనం లేదు అని నేను మరొకసారి హెచ్చరించాలని ఆశపడతా ఉన్నా. 5వ వచనం కనుక ప్రత్యేకంగా చెప్తుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. అదే అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక మనం పరిశీలనగా చూస్తే ఇశ్రాయేలీలను కూడా ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు చేసిన విధానాన్ని ఇక్కడ భక్తుడు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంట, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ఇక్కడ మరొకసారి ఎత్తి మాట్లాడుతున్నాడు భక్తుడు. విశ్వాసుల జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాన్ని కూడా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే సూర్యగోళాన్ని చంద్రుణ్ణి చేసింది దేవుడే కాబట్టి అవి దేవుని మాటకు లోబడతాయి. కాబట్టి దేవుడు వాటికి ఆజ్ఞాపించగినప్పుడు అవి దేవుని మాటకు విధేయత చూపిస్తాయి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ ఇది ప్రూవ్డ్, ఇది ఆల్రెడీ మనం చదివాం, అనేక సందర్భాల్లో విన్నాం. ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రక్రియలో పగటి నుంచి కాపాడటానికి దేవుడు మేఘస్తంభాన్ని ఉంచాడు, రాత్రి నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వారి మధ్యన మేఘస్తంభాన్ని కూడా ఉంచడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారి యొక్క సంరక్షణను చూస్తూ ఉన్నాడు. చూడండి, ఈ 2 వచనాలు మనకు చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, దేవుడు మన రక్షకుడు, దేవుడు మన రక్షకుడు.
3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు మరొకసారి నేను జ్ఞాపకం చేయాలనుకున్నా. నెంబర్ 1, దేవుడు మన సహాయకుడు. నెంబర్ 2, దేవుడు మన కాపలాదారుడు. నెంబర్ 3, దేవుడు మన రక్షకుడు. అండ్ నెంబర్ 4, ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7-8 వచనాలు కనుక చూస్తే 121 అధ్యాయంలో కనుక చూస్తే, ఏ అపాయము రాకోకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకోకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 8వ వచనం కూడా చూస్తే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవిత యాత్రలో దేవుడి కాపుదల ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వచనాలను మనం బాగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాటలో ఉన్న ఆంతర్యాన్ని కనుక మనం పరిశీలనగా కనుక చూడగలిగితే దేవుడు ఎలాంటి సంరక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడో కూడా అర్థమవుతూ ఉంటుంది. 4 థింగ్స్ చూడండి, దేవుని యొక్క సంరక్షణ కంటే గొప్పది మరొకటి ఉంటుంది అని నేను అనుకోవట్లా. చూడండి, భూమి ఆకాశమును సృజించిన దేవుడు, సర్వ భూమండలానికి అధిపతి అయిన దేవుడు, ఆయన నీకు సహాయకుడుగా, ఆయన నీకు కావలిగా, ఆయన రక్షకుడుగా, ఆయన సంరక్షకుడుగా ఉంటే నువ్వు మానవ మాతృల్ని ఆశ్రయించడానికి వీల్లేదు, వేరే వాటిని ఆశ్రయించడానికి వీల్లేదు. ఓ విశ్వాసి, దేవుడు నీ జీవితంలో మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆశీర్వాదము, కనికరము ఎలా ఉందో నీ జీవితంలో చెప్పడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కూడా. మనము ఎవరిని ఆశ్రయిస్తున్న వారిగా ఉన్నాం? దేని వైపు చూస్తున్న వ్యక్తులంగా ఉంటున్న వారిగా ఉంటున్నాం? దేని వైపు మన కన్నులు ఎత్తుతున్న వారిగా ఉంటున్నాం? ఇక్కడ విశ్వాసి కొండల వైపు ఎత్తడం వల్ల ఏం ప్రయోజనం లేదు అని అంటున్నాడు. కొండలను చూడటం వల్ల తన జీవితంలోకి ఎలాంటి ప్రయోజనం లేదు అని అంటున్నాడు. చూడవలసింది దేవుణ్ణి మాత్రమే అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు దేనిని చూస్తూ ఉన్నావు? లోకాన్ని చూస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని చూస్తున్నావా? ఎవరిని చూసి నీ జీవితం అతిశయిస్తుంది? ఎవరిని చూసి నువ్వు అతిశయపడుతున్న వ్యక్తివిగా ఉంటున్నావు? నేనైతే ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించాలనుకుంటున్నా, నువ్వు దేవుని బట్టి మాత్రమే అతిశయించే వ్యక్తివిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. నలుదిశల తన భద్రతను నీకు అనుగ్రహిస్తున్న వాడిగా ఉన్నాడు. అండ్ 4 ways ఆయన నీకు సంరక్షణ ఇస్తున్న వాడిగా ఉన్నాడు. అండ్ యు నీడ్ టు సీ హిస్ గ్లోరీ. ఆయన వైపు చూసే వ్యక్తివిగా ఉండాలి. మనుషులు మనం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించుకోకుండా ఈ లోకమును ఆశ్రయిస్తున్న వారిగా ఉంటున్నాం. మనం చూడవలసిన దృష్టి దేవుని మీద ఉంచుకోకుండా, దేవుని వైపు చూడకోకుండా లోకం వైపు చూస్తున్న వారిగా ఉంటున్నాం. అలాంటి వ్యక్తులతో దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, హెచ్చరిస్తున్న మాట, నువ్వు చూడవలసింది దేవుని మాత్రమే. దేవుని వద్ద నుండే నీకు సహాయము, నీకు కాపుల, దేవుని దగ్గర నుంచే నీకు రక్షణ, దేవుని దగ్గర నుంచే నీకు సంరక్షణ. నలుదిశల ఆయన కృప ద్వారా మాత్రమే నీ జీవితంలో నువ్వు ముందు కొనసాగలుగుతావు అనే విషయాన్ని సూటిగా చెప్పాలి అని నేను ఆశపడతా ఉన్నా. విశ్వాసి, నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఇక్కడ ఈ కీర్తనలు రాసిన భక్తుడు ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కొండల వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదు అని అంటున్నాడు. సృష్టికర్తను చూడమంటున్నాడు. సృష్టికర్తను చూస్తే ఆయన ఏం చేస్తాడో కూడా చెప్తా ఉన్నాడు. సృష్టికర్తను కనుక చూస్తే ఆయన కావలిగా ఉంటాడు అని చెప్తున్నాడు. సృష్టికర్తను చూస్తే ఆయన కావలిగా ఉంటాను అని చెప్తున్నాడు. సృష్టికర్తను చూస్తే ఆయన సహాయకుడిగా ఉంటాను అని చెప్తున్నాడు. సృష్టికర్త వైపు చూస్తే ఆయన కావలి వ్యవస్థగా ఉండేవాడుగా ఉన్నాడు. సృష్టికర్త వైపు చూస్తే ఆయన రక్షకుడుగా ఉండేవాడుగా ఉన్నాడు. సృష్టికర్త వైపు చూస్తే ఆయన నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావో వింటున్న నీవు నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎవరి వైపు చూస్తున్న వ్యక్తివిగా ఉంటున్నావు? దేని వైపు నీ దృష్టి ఉంది? దేవుని వైపా, ధనం వైపా, లోకం వైపా, బంధువుల వైపా, స్నేహితుల వైపా? దేని వైపు చూస్తున్న వ్యక్తివిగా ఉన్నావో ఒకసారి నీ జీవితాన్ని నువ్వే పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు. నీ చూపు ఎటువైపు ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు గనక నీ కన్నులెత్తి దేవుణ్ణి చూడగలిగితే,
నువ్వు కనులెత్తి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, కనులెత్తి దేవుణ్ణి వెంబడించగలిగితే ఆయన నీకు ఏ విధముగా తోడై ఉన్నాడు అనంటే ఆయన సహాయకుడుగా ఉన్నాడు, ఆయన కావలిగా ఉన్నాడు, ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు. ఒక గృహానికి 4 పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో దాని నాలుగు సైడ్స్ ఆయన నీ కొరకు నిలిచిన వాడిగా ఉన్నాడు. 4 అంచెల భద్రతను నీకు అనుగ్రహిస్తున్న వాడిగా ఉన్నాడు. విశ్వాసి, దేవుని వైపు చూడు. నువ్వు ఇక్కడున్న వింటున్న వారిలో ఎలాంటి ఇబ్బందికరమైన కొలిమిలో ఉన్నారో నాకు తెలియదు. నువ్వు దేనిని ఆశ్రయిస్తున్నావు? నీ ఇబ్బందులను బట్టి, నీ కలిగిన నష్టాన్ని బట్టి దేనిని ఆశ్రయిస్తున్న వ్యక్తివిగా ఉన్నావో, దేని వైపు చూస్తున్న వ్యక్తివిగా ఉన్నావో దేవుడు నీతో సూటిగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి చూడమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సీ ద గాడ్. దేవుని వైపు చూడు. దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తివిగా ఉండు. నువ్వు చూడవలసింది దేవుని మాత్రమే. దేవుని వైపు మాత్రమే నీ దృష్టి ఉంచవలసిన వ్యక్తివిగా ఉన్నావు. నీకున్న శ్రమ ఎలాంటిదైనా సరే, ఎలాంటి విపత్తులో నువ్వు నడుస్తున్నావు, ఆ విపత్తులో నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్న వ్యక్తివిగా ఉన్నావు. నీ ఆలోచనలు మార్చుకొని దేవుణ్ణి చూడవలసిందిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు సహాయకుడిగా ఉండి నీ జీవితాన్ని ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, నీ జీవితాన్ని లేవనెత్తేవాడుగా ఉన్నాడు, నిన్ను మౌటముగా ఆయన ఉన్నతముగా ఉంచేవాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వైపు చూస్తావా? ఈ లోకం వైపు చూస్తావా? కొండల వైపు చూడటం వల్ల నీకు సహాయం రాదు. జీవము కలిగిన యావత్ సృష్టిని సృజించిన దేవుని వైపు చూడటం వల్ల నీ జీవితానికి ప్రయోజనం. నువ్వు దేవుని వైపు చూస్తావా? తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివిగా గనక ఉంటే నీ హృదయము నీకున్న ఇబ్బందిలో నుంచి విడిపించబడటం కొరకు దేవుణ్ణి చూసే వ్యక్తివిగా ఉందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతివైన మా దేవా, మేము ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరి వైపు చూస్తున్నాం తండ్రి? దేవా, మా జీవితాల్లో కలిగిన ప్రతి శ్రమ వైపు, కలిగిన ప్రతి శ్రమలో నాయన మేము మానవ ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా కన్నులెత్తి నీ వైపు చూడలేకపోతున్నాం తండ్రి. ఎందుకంటే మీ వైపు గనక మేము చూడగలిగితే మీరు మా సహాయకుడిగా ఉన్నారు తండ్రి. మేము గనక కన్నులెత్తి నీ వైపు చూడగలిగితే మీరు మా కావలిగా ఉన్నారు తండ్రి. మేము కన్నులెత్తి చూడగలిగితే మీరు మా రక్షకుడుగా ఉన్నారు ప్రభా. మేము కన్నులెత్తి చూడగలిగితే మీరు మా సంరక్షకుడిగా ఉన్నారు తండ్రి. మేము నిన్ను ఆశ్రయించే ప్రజలముగా నాయన మా జీవితాలను సన్నద్ధత చేసుకోగలిగిన శక్తిని దయచేయండి ప్రభా. మా హృదయాలతో మాట్లాడండి దేవా. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు నాయన నీ మాట ఎవరితో మీరు ఏ హృదయంతో మాట్లాడుతున్నారో ఆ హృదయం నీ వైపు చూడగలిగేలాగా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఆయన ఇబ్బందులో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి మీరే సహాయకుడిగా ఉండి వారి జీవితాలను లేవనెత్తమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు నామమును బట్టి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. బై.